ఫ్రెండ్స్, మీరు జిమ్కి వెళ్ళకుండా ఇంట్లో కూర్చొని వర్కౌట్ చేయాలనుకుంటున్నారా? కానీ ఇంట్లో మంచి ఎక్విప్మెంట్ లేదని బాధపడుతున్నారా? అయితే మీరు రైట్ వీడియోని ఓపెన్ చేశారు. ఈ వీడియోలో నేను మీకు మంచి జిమ్ ఎక్విప్మెంట్ అనేది ఇంట్లో కూర్చొని వాడుకునే విధంగా ఎటువంటి సైజులో కంపాక్టబుల్గా ఉండే ఒక మంచి ఎక్విప్మెంట్ గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి గైస్. వీడియోలో నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ ఏ పాయింట్ మిస్ కాకూడదు అనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను మీ జేఎల్ఆర్, మీరు చూస్తున్నారు జేఎల్ఆర్ టెక్ అఫీషియల్. ఫ్రెండ్స్, జిమ్లో ఉండే ఎక్విప్మెంట్ లేకుండా ఇంట్లోనే హోమ్ వర్కౌట్స్ చేసుకోవాలనుకునే వాళ్ళకి చాలా పెద్ద సమస్య అయితే వచ్చింది. ఇంట్లో ఎక్విప్మెంట్ లేదు, జిమ్లో ఎక్విప్మెంట్ ఉంటుందని చెప్పి. ఇప్పుడు ఆ ఎటువంటి ఎక్విప్మెంట్ లేకుండా ఇంట్లోనే హోమ్ వర్కౌట్స్ చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఒక బేసిక్ ఎక్విప్మెంట్ ఉంటే చాలా బాగుంటుంది అనుకుంటున్నారు కదా. అటువంటి బేసిక్ ఎక్విప్మెంట్ ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. చాలామందికి ఈ చెస్ట్ అనేది ప్రాబ్లంగా ఉంటుంది కాబట్టి చెస్ట్ ఎక్సర్సైజెస్ ఎక్కువ చేస్తుంటారు, పుల్అప్స్ చేస్తూ ఉంటారు, హ్యాంగింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ కోసం నేను ఒక మంచి గ్యాజెట్ తీసుకొని వచ్చాను. ఇదే క్రావాకి సంబంధించిన పుల్అప్ బార్ అనమాట. అసలు ఏంటి ఈ పుల్అప్ బార్, దీని లోపల ఎలా ఉంటుంది, ఎలా ప్యాక్ చేశారో మొత్తం కంప్లీట్గా వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మ్యాక్సిమం 200 kgs అయితే వెయిట్ లిఫ్ట్ చేస్తుంది అనమాట. 200 kgs వరకు దీన్ని అయితే యూస్ చేసుకోవచ్చు మనం కూడా. పుల్అప్ బార్ ఉంది, క్రావాకి సంబంధించిన క్రావా బ్రాండ్కి సంబంధించింది అనమాట ఈ పుల్అప్ బార్ వచ్చేసి. ఒకసారి దీన్ని అన్బాక్స్ చేసి చూపిస్తాను మీకు. బాక్స్ అయితే మొత్తం రెడ్ కలర్లో ప్యాక్ చేస్తున్నారు, కొంచెం బ్లాక్ సైడు క్రావా అని చెప్పి బ్రాండింగ్ నేమ్, పుల్అప్ బార్ అని చెప్పి డిస్క్రిప్షన్ బాగానే ఇచ్చారనమాట. ఇప్పుడు బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం. బాక్స్ లోపల కంటెంట్స్ ఏంటి కంప్లీట్ అన్బాక్సింగ్ చేస్తాను. ఓపెన్ చేయగానే మనకు పుల్అప్ బార్ అయితే వచ్చేసింది. ఇంకా బాక్స్ లోపల అయితే ఇంకేం లేదనమాట, అంతా ఎంటీ బాక్స్. ఇది చూసుకోవచ్చు మీరు, ఎంటీ బాక్స్ ఇది. ఈ బాక్స్ని అయితే మనం పక్కన పెట్టేద్దాము. ఇదనమాట జస్ట్ పుల్అప్ బారు. ఈ పుల్అప్ బారు ఎలా ఫిట్ చేసుకోవాలి అంటే ఎటువంటి స్క్రూస్ లేకుండా మీ ఇంట్లోనే దీన్ని ఫిట్ చేసుకొని ఈజీగా మీరు పుల్అప్స్ అయితే చేసుకోవచ్చు. ఈజీగా పుల్అప్స్ చేసుకోవచ్చు ఈ బార్ని యూజ్ చేసుకొని. ఈ బార్ ఇంకొక స్పెషాలిటీ వచ్చేసి లైట్ వెయిట్ ఉంటుంది, ఎక్కువ వెయిట్ అయితే ఉండదు. ఎటువంటి స్క్రూస్ లేకుండా ఫిట్ చేసుకోవచ్చు. 200 kgs వరకు అయితే వెయిట్ లిఫ్ట్ చేస్తుంది. పదండి దీన్ని ఖచ్చితంగా దీన్ని ఓపెన్ చేసి టెస్ట్ చేసి కూడా చూపిస్తాం. దీంట్లో మనకి ఒకటి యూజర్ మాన్యువల్ లాంటిది ఏదో ఒకటి ఇచ్చారు. ఇది ప్రతి ప్రోడక్ట్కి ఇచ్చేది. అసలు ఈ మెనూ అనేది ఎలా ఫిట్ చేసుకోవాలనేది వారంటీ కార్డు ఒకటి ఉంది. దీనైతే మీరు అస్సలు పారేసుకోబాకండి. వారంటీ కార్డు మీరు చూపిస్తాను చూడండి. వారంటీ కార్డు దీని అస్సలు పారేసుకోబాకండి, చాలా ఇంపార్టెంట్. దీనికి ఏమైనా సమస్య వస్తే ఈ వారంటీ కార్డే మిమ్మల్ని కాపాడద్దు అనమాట. వారంటీ కార్డు పక్కన పెట్టేద్దాం. ఏదో కార్డు ఏదో ఇచ్చాడు ఒకటి, థ్యాంక్ యూ అంటాయి. ఈ గ్రీటింగ్ కార్డు మనతో పని లేదు అసలు, అది కూడా పక్కన పెట్టేద్దాం. ఇంకా ఇది క్రావాకి సంబంధించింది. వెయిట్ లిఫ్టింగ్ చేసుకునేదానికి కూడా పర్వాలేదు, అదైతే పెద్ద వెయిట్ లేదనమాట. అంతా చాలా సింపుల్గా అయితే ఉంది. ఇది చాలా లైట్ వెయిట్లో ఉంది. అయితే పుల్అప్స్కి అయితే పనికి వస్తుంది. ఇది క్రావాకి సంబంధించిన పుల్అప్స్ బార్ ఇది. ఇక్కడ మీకు స్వాంజ్ కోటింగ్ అయితే వచ్చింది. ఇక్కడ స్వాంజ్ ఫ్లెక్సిబుల్గా ఉంది, మెత్తగా స్వాంజ్ అయితే ఉంటుంది. మీకు చెవట పెట్టినా కూడా గ్రిప్ బాగుంది ఇక్కడ, స్కిప్ అవ్వకుండా. నెక్స్ట్ మధ్యలో కూడా ఒక స్వాంజ్ అయితే ఇచ్చున్నారు. నెక్స్ట్ ఇక్కడ మధ్యలో ఒకటి చిన్నది ప్లాస్టిక్ అయితే ఇచ్చున్నారు. ఇది ఇక్కడ లెవెల్స్ చూసుకోవచ్చు. ఇక్కడ మధ్యలో ఇక్కడ చిన్న ఒక బబుల్ లాగా ఉంటుంది, ఇండికేటర్ టైప్లో. ఆ బబుల్ మధ్యలో పెట్టుకోవచ్చు, లెవెల్ చూసుకోవచ్చు అనమాట. మనం ఇక్కడ ఫిట్ చేసేటప్పుడు లెవెల్లో ఉందా లేదని లెవెల్ ఇండికేటర్ ఒకటి ఇచ్చున్నాడు. నెక్స్ట్ సైడ్ ఇచ్చేసి జస్ట్ ఇది రొటేట్ చేసుకుంటూ మనం అడ్జస్ట్ చేసుకోవడమే. ఇటు సైడ్ రెండు సైడ్లు స్వాంజ్ ఫినిషింగ్తో అయితే వచ్చింది కాబట్టి మెత్తగా అయితే గ్రిప్ చాలా బాగుంది, కంఫర్టబుల్గా అయితే ఉంటుంది. ఒకసారి దీన్ని ఫిట్ చేసేసి మీ ముందే ఇది ఎలా వర్క్ అవుతుందో చూపిస్తాను రండి. ఫ్రెండ్స్, ఈ ఆయుధాన్ని వాడే సమయం అయితే వచ్చేసింది. వెంటనే దీన్ని ఆయుధాన్ని వాడి చూపిస్తాం. మీ ముందే వర్కౌట్ చేసి కూడా చూపిస్తాను. ఈ దారబంధనానికి ఎలా ఫిట్ చేయాలని కూడా చూపిస్తాను. అక్కడ క్యాప్స్ అనేది కనిపిస్తుంది కదా మీకు, ఇక్కడ ఒక క్యాప్ అనేది దీంట్లో అన్లాక్ చేయాలన్నమాట. దీన్ని ఇటు సైడ్ కూడా ఈ క్యాప్ని కూడా ఇలాగ అన్లాక్ చేయాలి. అన్లాక్ చేసిన తర్వాత మనకి మధ్యలో ఫిట్ చేసేసుకొని ఇక్కడ మనకు ఒక ఇండికేటర్ అనేది ఉంటుంది కదా, చూడండి ఈ ఇండికేటరు. ఇది మనకి ఇటు సైడ్ ఉంది. దీని మీద చూడొచ్చు మనము. లెవెలింగ్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలాగా లెవెలింగ్ అనేది అడ్జస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలాగా పైకి రొటేట్ చేయాలి. ఇలాగా రొటేట్ చేసే కొంది మనకి లూజ్ అవుతూ ఉంటుంది. సైడ్ నెక్స్ట్ ఇటు సైడ్ కూడా లూజ్ చేసుకుందాము. ఫ్రెండ్స్, యూజర్ మాన్యువల్లో ఇచ్చినంత తేలిగ్గా అయితే లేదు గైస్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్. యూజర్ మాన్యువల్ అయితే చాలా సింపుల్గా ఇచ్చారు ఇన్స్టాలేషన్ ప్రాసెస్. చాలా సింపుల్గా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అని చెప్పి. అంత సింపుల్గా అయితే ఏం లేదు. బాగా రొటేట్ చేసుకుంటూ మనం దీన్ని
హైట్ అడ్జస్ట్ చేసుకుంటూ లెవెల్ అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలి. చేతులంతా నొప్పులు వచ్చేస్తున్నాయి. అయితే కొంచెం కష్టపడినా సరే ఇది ఫిట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ టైం ఫిట్ చేసేటప్పుడు ఇనీషియల్‌గా చాలా కష్టం అనిపించింది. ఎందుకంటే ఇది ఎలా ఫిట్ చేయాలో మనకు తెలీదు. యూజర్ మాన్యువల్‌లో చూస్తే చాలా సింపుల్‌గా తేలిగ్గా ఇచ్చేస్తున్నారు. 2 డయాగ్రామ్స్ ఏసేసి ఎలా ఫిట్ చేయాలని. కానీ అది చూసి చదివి అర్థం చేసుకొని ఇప్పుడు దీన్ని ఫిట్ చేయాలంటే కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. అందుకే యూజర్ మాన్యువల్ పాడేయకూడదంటారు. మనం పాడేయకుండా పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు ఆ యూజర్ మాన్యువల్ ఓపెన్ చేసి మళ్ళీ రిఫర్ చేసి ఎలా ఫిట్ చేయాలో మళ్ళీ చూసాం గైస్. ఏ కాడికి యూజర్ మాన్యువల్ చూసి మళ్ళీ మొత్తం నీట్‌గా అర్థం చేసుకొని ఫిట్ చేసాము. ఎలా ప్రాపర్‌గా ఫిట్ చేసాము ఇప్పుడు. ఒకసారి చెక్ చేస్తున్నాను చూడండి. బ్యాక్ సైడ్ వెనక్కి ఇలా పుల్ చేస్తే టైట్ అవుతుంది. ముందుకి అంటే అది లూజ్ అయిపోద్ది. ఒకసారి కిందకి గట్టిగా లాగి పుల్ చేసి చూద్దాము. మరి ఇప్పుడు నేను బాడీ అంతా లిఫ్ట్ చేసి ఎంత మాత్రం చేయగలనో నాకు అంత అలవాట్లేదు. బట్ దాన్ని కిందకి లాగడానికైతే నేను ట్రై చేస్తాను. ఎంత కిందకి లాగడానికైనా. అయితే చాలా టైట్‌గా ఫిట్ అయిపోయింది గైస్. నేను ఇందాక బ్యాక్ సైడ్ రొటేట్ చేసి చూసాను కదా! చాలా టైట్‌గా ఫిట్ అయిపోయింది అసలు. అది కిందకి కొంచెం కూడా స్కిప్ అవ్వట్లేదు. కొంచెం షేకీగా లేదు. నా బాడీ వెయిట్ నేను 50 కేజీస్ ఉంటాను నేను దగ్గర 56 కేజీస్ దాకా ఉన్నాను. అయినప్పటికీ నా బాడీ వెయిట్ అది ఈజీగా లిఫ్ట్ చేస్తుంది. కొంచెం కూడా షేకీగా అయితే అనిపించలేదు. నాకు ఎటువంటి టెన్షన్ లేదు. ఫ్రెండ్స్, వీడియోలో నేను మీకు పుల్లప్స్ గురించి చూపించాను కదా! ఇప్పుడే బాడీ అంతా బాగా పెయిన్స్ వచ్చేసాయి గైస్. అది దాని గురించి చెప్పడంలో మీకు చూపించడానికి కోసం నేనే వర్కౌట్ చేయాల్సి వచ్చింది. నెక్స్ట్ హోమ్ వర్కౌట్ చేసుకోవడానికి ఒక పుల్లప్స్ సరిపోవు కాబట్టి డంబుల్స్ అండ్ పుషప్స్ తీసుకోవడానికి, అది కూడా ఎఫెక్టివ్ పుషప్స్ తీసుకోవడానికి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేస్లో పుషప్స్ తీసుకోవడానికి దానికంటూ కొన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి గైస్. ఎక్విప్మెంట్స్ యూస్ చేసుకొని మీ ఇంట్లోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పుషప్స్ని కూడా ఇంట్లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. దాంతోపాటు వెయిట్ లిఫ్టింగ్ కోసం డంబుల్స్ కూడా మీరైతే ఆర్డర్ చేసుకోవచ్చు. వీటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అవి తక్కువ ధరలోనే అమెజాన్లో దొరుకుతాయి. నేను ఫ్రీక్వెంట్గా అమెజాన్లో చెక్ చేస్తున్నప్పుడు నాకు కనిపించాయి గైస్. ప్రైస్ డ్రాప్ అయింది, ఆఫర్లు అయితే ఉన్నాయి. సో దట్ నేను వెంటనే ఇమీడియట్గా వీడియో చేశాను. కాబట్టి నాకు అవసరమైంది పుల్లప్స్ బార్ నాకు కావాలి కాబట్టి దాని ఒక మాత్రమే ఆర్డర్ చేసుకున్నాను నేను. దాని గురించి మీకు వీడియో చూపించాను. మిగతా వీడియోలో చూపించలేకపోయినా రియల్లీ సారీ. బట్ ఫ్రీక్వెంట్గా అమెజాన్లో చెక్ చేసి మీకోసం నేను ఈ ఆఫర్స్లో ఉండే ప్రోడక్ట్స్ అన్ని తీసుకొచ్చి మన ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్లో వాట్సాప్ ఛానల్ అయితే పెడుతూ ఉంటాను. అవి మిస్ కాకుండా పొందాలనుకుంటే వెంటనే మన వాట్సాప్ ఛానల్ అయితే జాయిన్ అయిపోండి. మన వాట్సాప్ ఛానల్లో లేటెస్ట్ ఆఫర్ డీల్స్ అని అయితే దాంట్లో ఉంటాయి. నేను ఫ్రీక్వెంట్గా చెక్ చేసి నాకు ఆఫర్లో ఉన్నాయి అని చెప్పి నేను చెక్ చేసిన తర్వాత దాంట్లో పెడతాను. వీళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే మన వాట్సాప్ ఛానల్కి అయితే జాయిన్ అయిపోండి. అక్కడ మీకు లేటెస్ట్ ఆఫర్స్ డీల్స్ అనేది మీకు ఇక్కడ దొరుకుతాయి. వీడియో అయితే ఇంతే గైస్. వీడియో ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఇన్ఫర్మేటివ్ కంటెంట్ ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. షేర్ చేస్తే వాళ్ళు కూడా మన వీడియో గురించి తెలుసుకుంటారు, నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇటువంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో. జై హింద్.